బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నంద్యాల పట్టణంలో హౌసింగ్ బోర్డు నందు గల అమ్మ స్ఫటిక లింగేశ్వరాలయం నందు బుధవారం ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని అమ్మ స్ఫటిక లింగేశ్వరాలయం నందు బుధవారం జ్యేష్ఠ మాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఉదయం యోగానంద ఆధ్వర్యంలో శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగానంద మాట్లాడుతూ వర్ష ఋతువులో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారని తెలిపారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలు పెడతారని తెలిపారు. రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక హోమాలు నిర్వహించినట్లు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనిల్, వెంకట సుబ్బయ్య, రఘునాథ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, యోగా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. నంద్యాలలో వెలిసినటువంటి అమ్మ స్ఫటిక లింగేశ్వరాలయం అమరయోగ వికాస కేంద్రంలో జ్యేష్ఠ మాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి సందర్భంగా స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. అనంతరం హోమాలు విశ్వ కళ్యాణం కోసం జరుపుకున్నాము. ప్రతి నెల అమరయోగ వికాస కేంద్రంలో హోమాలు జరుపుకుంటాము. కావున ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్తే.